సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతయ్య ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద సింగరాయని జాతర జరుగుతోందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయనిపై విశ్వాసంతో మయోతుమ్మెద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అయితే సింగరాయని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంతం అంతా మంచి వర్షాలతో ఉండాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నారన్నారు. राममूर्ति ब्रह्मणे परम ज्योतिषं भद्रम मृत्योर्मृत्युं नमाम्यहं वज्रणकाय विद्महे तीक्ष्णं కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతుమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.